Good evening, everyone. Next theorem in algebra: state and prove cancellation laws. So first of all, see the statement of cancellation laws. సో ఇక్కడ క్యాన్సిలేషన్ లాస్ స్టేట్మెంట్స్ని గమనించినట్లయితే 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. లెట్ ఏబిసి బి ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ గ్రూప్ జీ. అంటే ఈ 3 ఎలిమెంట్స్ అనేది ఈ గ్రూప్లో ఉన్న ప్రతి కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి అన్నమాట. అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్, ఈ 4 ప్రాపర్టీస్ని ఈ ఏబిసి సాటిస్ఫై చేస్తున్నట్టు దీని మీనింగ్ అనమాట. ఇక్కడ గ్రూప్ అనే వర్డ్కి చాలా మీనింగ్ ఉంది. అంటే గ్రూప్ అంటే కలెక్షన్ ఆఫ్ 4 ఐడెంటిటీస్, 4 ప్రాపర్టీస్. ఓకే, అండ్ స్టార్ బి ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ జే. ఓకే, ఏదైనా ఒక బైనరీ ఆపరేషన్ ఉండాలి, దాన్ని మనం స్టార్గా కన్సిడర్ చేస్తున్నాం. సో క్యాన్సిలేషన్ లాస్ ఏంటి అంటే, ఇఫ్ బిఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ, ఏఏ క్యాన్సిల్ మీన్స్ యూ విల్ గెట్ బి ఈజ్ ఈక్వల్ టు సి. రైట్ సైడ్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి రైట్ క్యాన్సిలేషన్ లా అన్నాం. అదేవిధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ తీసుకుంటే ఏ క్యాన్సిల్ అవుతే బి ఈజ్ ఈక్వల్ టు సి వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అన్నాం. ఓకే, స్టేట్మెంట్ మరోసారి వినండి. ఇక్కడ మనకు గమనించినట్లయితే ఏబిసి అనే 3 ఎలిమెంట్స్ అవసరం ఉంది కాబట్టి లెట్ ఏబిసి బి ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ గ్రూప్ జీ తీసుకుంటున్నాం. స్టార్ బిఏ బైనరీ ఆపరేషన్ ఆన్ జీ తీసుకున్నట్లయితే బిఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఎ రైట్ క్యాన్సిలేషన్ లా. అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఏ లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. సో ప్రూఫ్ విషయానికి వస్తే, సో ప్రూఫ్లో ఫస్ట్ రైట్ క్యాన్సిలేషన్ లా గురించి డిస్కషన్ చేద్దాం. సో రైట్ క్యాన్సిలేషన్ లా ఏమన్నాం, రైట్ సైడ్ ఎలిమెంట్ క్యాన్సిల్ అయితే వచ్చేది రైట్ క్యాన్సిలేషన్ లా. సో ఏ అనేది గ్రూప్లో ఉంటే ఏ ఇన్వర్స్ కూడా గ్రూప్లోనే ఉంటుంది. అంటే ఏ డాష్, ఏకి ఇన్వర్స్ ఏ డాష్ గ్రూప్లోనే ఉంటుంది. బి గ్రూప్లో ఉంటే బి డాష్ కూడా గ్రూప్లోనే ఉంటుంది, ఇన్వర్స్ అనమాట. సో బై ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి ఏ ఇన్వర్స్ బిఏ, ఏ డాష్ బిఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ని ఏకి ఇన్వర్స్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ గ్రూప్లో ఉంది కాబట్టి దాని ఇన్వర్స్ కూడా గ్రూప్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఏ డాష్ బిఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ అనుకుంటున్నాం. లెట్ us కన్సిడర్ రైట్ క్యాన్సిలేషన్ లా. ఫస్ట్ బిఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ. నౌ మల్టిప్లై బోత్ సైడ్ విత్ ఏ డాష్ బై అసోసియేటివ్ లా ఇన్ జీ అనేది గ్రూప్ కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఏంటి, ఏ ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి అనమాట. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఏం చేసాం గమనించినట్లయితే, ఇక్కడున్న బ్రాకెట్ని ఇక్కడ సైడ్ రాసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్ని ఇక్కడ రాసుకుంటున్నాం. జస్ట్ బ్రాకెట్ని చేంజ్ చేయడమే మనకున్న అసోసియేటివ్ లా అనమాట. సో బై అసోసియేటివ్ ప్రాపర్టీ నుండి ఇక్కడున్న బ్రాకెట్ని ఇలా చేంజ్ చేసుకోవడం జరిగింది అసోసియేటివ్ లా నుంచి. నౌ ఇన్వర్స్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అని చెప్తుంది. ఇన్వర్స్ లా ఇన్ ఏ గ్రూప్ జీ. సో దీని నుంచి ఏ డాష్ ప్లేస్లో ఈని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ అనేది ఏంటి అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఎనీ ఎలిమెంట్ ఇంటూ ఐడెంటిటీ, ఆల్వేస్ దట్ ఎలిమెంట్ ఓన్లీ. ఐడెంటిటీ ప్రాపర్టీ ఏం చెప్తుంది, ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్తుంది. ఓకే, ఈ ఏ ప్లేస్లో మనకు బి ఉంది, ఇక్కడ బి డాట్ ఈని బిగా రాసుకుంటున్నాం, సి డాట్ ఈని సిగా రాసుకుంటున్నాం. సో మనం స్టార్టింగ్లో బిఏ ఈజ్ ఈక్వల్ టు సిఏని కన్సిడర్ చేసినట్లయితే మనకు బి ఈజ్ ఈక్వల్ టు సి రావడం జరిగింది. సో ఇది రైట్ క్యాన్సిలేషన్ లా, రైట్ సైడ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రైట్ క్యాన్సిలేషన్ లా. సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా గురించి మాట్లాడదాం. సో లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా గురించి మాట్లాడినట్లయితే సేమ్ ప్రూఫ్. లెట్ ఏ డాష్ బి ద ఇన్వర్స్ ఆఫ్ ఏ, లెట్ ఏ డాష్ బి ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ. నౌ కన్సిడర్ అకార్డింగ్ టు లెఫ్ట్ క్యాన్సిలేషన్, నౌ కన్సిడర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. నౌ మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ ఏ డాష్. బై అసోసియేటివ్ ప్రాపర్టీ you have to change this bracket like this. Then a dash a is equal to a dash a into b is equal to a dash a into c. సో మనం
ఈ లైన్ని ఈ విధంగా ఎలా రాసుకున్నాం, ఎందుకు రాసుకున్నాం? ఈ ఏ బి ఏ డాష్ అనేవి సి అనేవి జీలో ఉన్నాయి. జీ అంటే గ్రూప్ అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. సో ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీని ఈ ఎలిమెంట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి మనం ఈ లైన్ నుంచి ఈ లైన్ని రాసుకోవడం జరిగింది. సో సేమ్ ఇవన్నీ జీ అనే గ్రూప్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఇన్వర్స్ ఐడెంటిటీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ అని రాయొచ్చు బై ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి. అంటే ఏ డాష్ ఏ ప్లేస్లో ఈని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏ డాష్ ఏ ప్లేస్లో ఈని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ డాట్ బి ఈ డాట్ సి వచ్చింది. ఇక్కడ ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అంటున్నాం, ఐడెంటిటీ ఇన్ జీ అంటున్నాం ఈ అనేది. సో బై ఐడెంటిటీ ప్రాపర్టీ నుంచి ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాస్తాం. అంటే ఐడెంటిటీతో ఏ ఎలిమెంట్ని మల్టిప్లై చేసినా మళ్ళీ అదే ఎలిమెంట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఐడెంటిటీతో బి మల్టిప్లై అయింది కాబట్టి బీనే వస్తుంది, ఐడెంటిటీతో సి మల్టిప్లై అయింది కాబట్టి సి రావడం జరిగింది. అంటే మనం ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ తీసుకున్నట్లయితే మనకు బి ఈజ్ ఈక్వల్ టు సి రావడం జరిగింది. ఇవి లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీన్ని లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అంటున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ రైట్ క్యాన్సిలేషన్ లా as well as left cancellation law in a group G. This is very important theorem in a group. Again one more theorem is there. See next theorem. Statement for any two elements a comma b in a group G, prove that AB inverse is equal to B inverse A inverse, AB whole inverse is equal to B ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అని మనం ప్రూవ్ చేయాలి. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఏ కామా బి ఆర్ ఇన్ ఏ గ్రూప్ జీ అంటుండు. అంటే ఏ బి అనేవి గ్రూప్ జీలో ఉన్నాయి అంటే ఈ ఏ కామా బి అనేది 4 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఓకే, ఈ 4 ప్రాపర్టీస్ని ఈ ఏబి సాటిస్ఫై చేస్తుందని దాని అర్థం. ఓకే, ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అంటే బై ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి A inverse B inverse also belongs to G, right? Now AB belongs to G, A comma B belongs to G by closure property AB belongs to G. B inverse A inverse belongs to G by closure property B inverse A inverse also belongs to G. Now what we have to prove, what required to prove, ఏంది ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, A dot A dash is equal to E is equal to A dash A. అంటే ఏంటి, ఏకి ఏ డాష్ ఇన్వర్స్ అనమాట. అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ అనమాట. దీని మీనింగ్ ఏంటి, మొత్తాన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ అని రాయొచ్చు. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నం అంటే ఏకి బి ఇన్వర్స్, అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ బి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాయొచ్చు. సో మనం ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఒకటి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేయాలి. ఈ రెండు ప్రూవ్ చేసినట్లయితే మనకు దీని ఇలా రాసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడు 2 ప్రూఫ్స్ చేయాలి. ఓకే, బై ఐడెంటిటీ ప్రాపర్టీ నుంచి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అనమాట. సో ఆ విధంగా చూడండి, వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏంటిది, అది ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేస్తే దీని మీనింగ్ ఏంటి, ఏబి ఈజ్ ఏ ఇన్వర్స్ ఆఫ్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏబి. అంటే ఏబి ఇన్వర్స్ ఏమవుతుంది, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అనమాట. అంటే ఇది రాయాలి అంటే మనం దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ దిస్ పార్ట్ కన్సిడర్. ఓకే, కన్సిడర్ చేసుకోండి. ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి ఏ ఆఫ్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ బి ఇన్వర్స్ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి దీన్ని ఈ విధంగా రాయడం జరిగింది. ఇక్కడ బి ఇన్వర్స్ అంటే బి డాష్ బి ఇన్వర్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. ఎందుకంటే బి ఇన్వర్స్ అనేవి జీలో ఉన్నాయంటే జీ అనేది క్లోజ్డ్ అసోసియేటివ్
ఐడెంటిటీ ఇన్వర్స్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి బై ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి బి ఇంటూ బి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ అని రాయడం జరిగింది. బి ఇంటూ బి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ అని రాయడం జరిగింది. ఎందుకు? బై ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి. నౌ మళ్ళీ అసోసియేటివ్ నుండి దీని ఏం రాసుకుంటున్నాం? ఏఈ ఇంటూ ఏ ఇన్వర్స్ రాయడం జరిగింది. ఏఈని ఏం రాసుకోవచ్చు? ఏ అని రాయొచ్చు బై ఐడెంటిటీ ప్రాపర్టీ నుంచి. ఐడెంటిటీ ప్రాపర్టీ ఏం చెప్తుంది? ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని. అంటే ఏతో ఐడెంటిటీని మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ ఏనే వస్తుంది సింపుల్గా. సో దీని ప్లేస్లో మనం ఏ రాసుకున్నాం? ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ అని రాయడం జరిగింది. సో ఫస్ట్ ప్రూఫ్ వచ్చింది. ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ అని రాసుకోవచ్చు అనమాట. నౌ నెక్స్ట్ సెకండ్ ప్రూఫ్. సో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి తీసుకుంటున్నాం. బై అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి బి ఇన్వర్స్ ఏ ఇంటూ బి అని రాస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఏ ఇన్వర్స్ ఏని ఈగా రాసుకుంటున్నాం బై ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి. దెన్ అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి ఈ బిని క్లబ్ చేస్తున్నాం. ఈ ఇంటూ బి అంటే ఐడెంటిటీతో దేని ఎలిమెంట్ని మల్టిప్లై చేసినా మళ్ళీ అదే ఎలిమెంట్ రాయాలి కాబట్టి బి రాస్తున్నాం. బి ఇన్వర్స్ బిని మళ్ళీ ఈగా రాసుకుంటున్నాం. ఓకే, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. 1 and 2 నుంచి ఆర్హెచ్ఎస్ సేమ్ కాబట్టి ఎల్హెచ్ఎస్ని ఈక్వేట్ చేస్తున్నాం. సో ఎల్హెచ్ఎస్ని ఈక్వేట్ చేస్తే ఫ్రమ్ 1 and 2 ఏబి బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈ అని రాసినాం. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇన్వర్స్ ఆఫ్ ఏబి ఈజ్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఇన్వర్స్ ఆఫ్ ఏబి ఈజ్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. ఏబి జీలో ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా మనకి ఇది ప్రూవ్ అవుతుంది అనమాట. ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చూడండి ఇది ఒక తీరాన్ని. ఓకే, ఫర్ ఎనీ 2 elements a comma b, for any 2 elements a comma b in a G, prove that AB whole inverse is equal to B inverse A inverse. ఇక్కడ AB Gలో ఉంటే A ఇన్వర్స్ B ఇన్వర్స్ కూడా Gలో ఉంటాయి. ఎందుకంటే G అనేది గ్రూప్లో ఇన్వర్స్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కాబట్టి బై ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి ఏకి ఏ ఇన్వర్స్ బీకి బి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. క్లోజర్ ప్రాపర్టీ నుంచి AB బిలాంగ్స్ టు G అయితే AB బిలాంగ్స్ టు G రాస్తున్నాం. బి ఇన్వర్స్ కామా ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అయితే బి ఇన్వర్స్ డాట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అని రాస్తున్నాం. సో మనం ఇది ప్రూవ్ చేయాలి అంటే ఒక 2 కండిషన్స్ని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 కండిషన్స్ ఇవి. బై ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అనమాట, ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి. సో దీన్ని ప్రూవ్ చేస్తే మనం దీన్ని రాసుకోవచ్చు. దీనికోసం మనం ముందు దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న దాన్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి మిడిల్ 2 టర్మ్స్ని క్లబ్ చేస్తున్నాం. ఈ క్లబ్ చేసిన ఈ 2 టర్మ్స్ ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి ఈగా రాసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ అసోసియేటివ్ నుంచి ఏఈ రాయడం జరిగింది. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది బై ఐడెంటిటీ ప్రాపర్టీ నుంచి ఏ ఇన్వర్స్ అవుతుంది. ఏఈ ఇన్వర్స్ అంటే ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి ఈ అని రాసుకోవడం జరుగుతుంది. ఈ అని రాసినాం ఇక్కడ. దెన్ now consider second part B inverse A inverse into AB. సో సేమ్ బై అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి మిడిల్ టర్మ్ని క్లబ్ చేస్తున్నాం, దీన్ని ఈగా రాస్తున్నాం. సో ఈ బీని బీగా రాయొచ్చు, బి ఇన్వర్స్ బీని ఈగా రాయొచ్చు. ఫ్రమ్ 1 and 2 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 నుండి ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈగా రాయడం జరిగింది. అంటే ఏబి అనేది బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్కి ఇన్వర్స్ అనమాట. The inverse of AB is B inverse A inverse. The inverse of B inverse A inverse is AB. అంటే దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు AB. ఇది కూడా కరెక్టే. సో ప్రూఫ్ ఇట్లా అడిగినా ఈ విధంగా అడిగినా సేమ్ ప్రూఫ్. ఎట్ లాస్ట్ వీ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. ఫర్ ఆల్ A comma B belongs to G. ఇది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఆల్ A comma B belongs to G. I hope all you understand. So thank you for watching.